వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తను అయితే ప్రకటించింది. తెలంగాణలో వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఏదైతే 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట మన తెలంగాణలో. ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. మరి తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటుగా తెలంగాణలో మే నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులను జమ కాలేదో జమ కానటువంటి వారందరికీ రావాల్సినటువంటి ఆ పెన్షన్ డబ్బులు మరి ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలోనే స్పష్టంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను విడుదల చేసేటువంటి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు అన్న వివరాలు కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పథకాల పైన లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతుంది అన్నమాట. మనకి దాదాపు ఈ నెల చివరి ఆఖరిలోపు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయాలా అన్నదానిపై గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. ఈ జూలై నెల చివరి ఆఖరిలోపు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలక శుభవార్తలు అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటి వరకు హామీ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకునే వారందరికీ కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి త్వరలోనైతే జమ చేయబోతున్నట్లు ఇక్కడ అధికారిక ప్రకటన మరో 15 నుంచి 10 రోజులలోనైతే రిలీజ్ చేయనున్నారు అన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు దాదాపు మరో దీనిపైన అప్డేట్స్ అనేది రానున్నాయి. ఇక వీటితో పాటుగా తెలంగాణలో మే నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి వారందరికీ కూడా మనకి ఈరోజు అయితే వారికి రావాల్సినటువంటి మే నెల పెన్షన్ డబ్బులని మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.